పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. 5వ కేటగిరీ పంచాయతీ కార్యదర్శులను 3వ గ్రేడ్కు మార్చి బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో అభినందన సభ నిర్వహించి ఆదుకుంటామన్నారు. మేమున్నామంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ నిస్సిగ్గుగా మాట తప్పారు. గ్రామ పంచాయతీల్లో రీకేటగరైజేషన్ ప్రక్రియ ద్వారా పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం 28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తీరా దానిని 25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5 నెలల క్రితం వచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ కూటమి ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019-20లో గ్రేడ్ 5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియ ద్వారా నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కానీ పంచాయతీ కార్యదర్శుల జీతాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ప్రస్తుతం ఇచ్చిన జీవోతో వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరీ ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం 25,220కి తగ్గించడం అత్యంత అన్యాయమని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఈ మార్పు వల్ల గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకుని మొదట ప్రకటించిన విధంగా 28,280 పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తున్నారు.